రాత్రికాలపు ప్రార్థన. ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించే శక్తి కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మును స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. అపాయము మా యుద్ధకు రాకుండా కాపాడే దేవుడవు, భయాల నుండి దూరపరచు వాడవు, తెగులు నుండి మరణం నుండి మా ప్రాణమును రక్షించే దేవుడవు, రోగముల నుండి వ్యాధుల నుండి స్వస్థపరచు వాడవు, నిందలను అవమానాలను ఘనతలుగా మార్చే దేవుడవు, శత్రువులను మిత్రులుగా మార్చే శక్తి కలిగిన దేవుడవు అయ్యా. ఇంత గొప్ప దేవుడవైన మీరు మా జీవితంలో ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ మాసమంతా మాకు ఆశ్రయదుర్గముగా ఉన్నారు, నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నారు, మా కేడముగా మా కోటగా ఉండి ప్రతి సమస్య నుండి, శ్రమ నుండి, బాధ నుండి, శోధనల నుండి, అపవాది తంత్రాల నుండి, పగవారి నుండి, కీడులు కలిగించే పరిస్థితుల నుండి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి, మీ కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి పరిస్థితులలో మేము మీకు మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరమిచ్చిన దేవుడుగా, శ్రమలలో మాకు తోడయ్యుండి గొప్ప విడుదలను అనుగ్రహించిన తండ్రివిగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు. దేవా, చీకటి నుండి, గాఢాంధకార పరిస్థితుల నుండి, వేటకాని ఉరి నుండి, నాశనకరమైన తెగులు రాకుండా మమ్మను రక్షించినారు తండ్రి. అంధకారం నుండి విడిపించినారు దేవా, గొప్ప వెలుగును మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మా ఉద్యోగాలలో, మేము చేసే వ్యాపారములలో, మా సేవా పరిచర్యలో, మా బిడ్డల చదువులలో, ఇలా రకరకాల పనులలో మమ్మను మీరు హెచ్చించినారు, రక్షించినారు. మా మార్గములలో మమ్మను క్షేమంగా నడిపించారు. మా ప్రయాణాలలో, మా రాకపోకలలో చక్కని భద్రతను అనుగ్రహించారు. అపాయాల నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, రకరకాల భయాల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, మాకు ఎలాంటి అపాయము రాకుండా, ఏ తెగులును మా గుడారములలో సమీపించకుండా మా గృహాల చుట్టూ మీ దూతలను కంచెగా ఏర్పాటు చేసి మమ్మను కాపాడిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మాకు దీర్ఘాయువునిచ్చారు తండ్రి, చక్కని క్షేమాన్నిచ్చారు దేవా. భయాల నుండి మమ్మను దూరపరిచినారు, అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా, ఇంకా ఎందరైతే ప్రియులు వారి జీవితంలో మేలు జరగలేదని బాధపడుతున్నారో, వారి కుటుంబంలో ఆశీర్వాదములు లేవని కన్నీరు కారుస్తున్నారో, అలాంటి వారందరినీ ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఎడల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన భాగస్వామిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక కృంగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీకు ప్రార్థిస్తున్నాము దేవా. ఆర్థికపరమైన సమస్యలను బట్టి బాధపడుచున్న బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ఎన్నో అక్కరలు కొరతలు కలిగి కన్నీరు కారుస్తున్న బిడ్డల ఎడల మీరే విడుదల కార్యాన్ని జరిగించండి దేవా. ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా మెరుగుపరచండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే అత్యధికమైన అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అప్పుల సమస్యలతోటి బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. అప్పుల నుంచి విడిపించండి దేవా. ఈనాడు
అప్పులు కావడానికి కారణమైన ప్రతి పరిస్థితిని కూడా బిడ్డల నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు కేసులతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతాఘాతాలతో, వివాదాలతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి అనుగ్రహించండి. ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి దేవా. చదివినవి ప్రతి ఒక్కటి గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు గవర్నమెంట్ జాబులు సంపాదించాలని బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు దేవా, ఎంతో కష్టపడుతున్నారు తండ్రి. అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. వారి ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించి మీ నామానికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. నాయన, చక్కటి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గృహాలు కట్టాలని బిడ్డలు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, కానీ చేతిలో డబ్బులు లేక బాధపడుచుండగా అట్టి వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యి ఆ యొక్క గృహ నిర్మాణం స్టార్ట్ చేసుకునే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, కలహాలు, పంతాలు, పంటిప్పులు సంపూర్ణంగా తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ ప్రజలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చండి. ప్రతి సమస్య నుండి, శ్రమ నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలను ఎడబాయు దేవుడు కాదు ప్రవ్వా. నీ ప్రియులైన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రవ్వా. దయచేసి ఈ సమయాన బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. వారి బాధలను, వారి కష్టాలను, శ్రమలను, సమస్యలను మీరు తీర్చండి దేవా. వారి కన్నీటి ప్రార్థనలకు జవాబునివ్వండి తండ్రి. హృదయంలో గొప్ప సంతోషమును నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మనుషులు మాట ఇచ్చి తప్పిపోతారు, సహాయం చేయకుండా మొహం చాటేస్తారు. మీరు అలా కాదు దేవా. మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. అబద్ధమాడని దేవుడవు ప్రవ్వా. నీ బిడ్డల ఎడల మెండైన కార్యములు చేసే గొప్ప దేవుడవు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో భర్త చనిపోయిన విధవరాండ్రను మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని, భర్త లేని భార్యలను, భార్య లేని భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి తండ్రి లేని అనాథలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తోబుట్టువులను కోల్పోయిన వారిని, సంఘస్థులను, స్నేహితులను, బంధువులను కోల్పోయి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు ఓదార్చండి దేవా. ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు తల్లి లేని బిడ్డలకు తల్లిగా ఉండండి, తండ్రి లేని వారికి తండ్రిగా ఉండండి. బిడ్డలందరినీ ఆదరించండి, ఓదార్చండి. మీ రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతోమంది నీ బిడ్డలైన వారందరినీ చిన్న చూపు చూస్తున్నారు, నిందిస్తున్నారు, వేధిస్తున్నారు, రకరకాలుగా హింసిస్తున్నారు, దూషణ పాలు చేస్తున్నారు. దేవా, నీ బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి దేవా. హెచ్చించండి తండ్రి. ఎక్కడైతే వారు నిందించబడుతున్నారో, వ్యతిరేకతలకు గురవుతున్నారో అక్కడే నీ బిడ్డలకు ఘనతను, గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. అన్యజనుల మధ్య నీ బిడ్డల్ని హెచ్చించండి, తలగా ఉంచండి, పై స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మా ముందున్న సమస్యలు, రకరకాల శ్రమలు, బాధలు మేము భరించలేనివిగా, పెద్దవిగా మాకు కనిపిస్తున్నాయి తండ్రి. ఎన్నటికీ తీరనివిగా ఉంటున్నాయి దేవా. వీటిని పరిష్కరించడం మా వల్ల కానివిగా ఉంటున్నాయి దేవా. ఇలా సమస్యలను, శ్రమలను, ఇబ్బందులను చూసి మేము కృంగిపోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా వాటన్నిటిని తీర్చగలిగే శక్తి గల దేవుడవైన మీ వైపు చూసే కృపనివ్వండి తండ్రి. మీకు ప్రార్థించి మీ ద్వారా జయమును
పొందుకునే ప్రార్థనా జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలందరినీ ఇంతవరకు రక్షించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. స్కూలుకు వెళ్తుండగా, ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. బిడ్డలు రాకపోకలో తోడై ఉండి చక్కని క్షేమాన్ని, భద్రతను, కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుని నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అపవాది నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో యవ్వనస్తులైన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. యవ్వన సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి శత్రువు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు బిడ్డలు ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా, చదువుల కొరకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడిన మీ యొక్క ప్రేమను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఒప్పుకుంటున్నాము దేవా. గత కాలమున, గడిచిన దినమున మేము తెలిసి తెలియక చేసిన తప్పులను బట్టి, అపరాధములను బట్టి, పాపములను, మా అవిధేయతను, మా పొరపాట్లను బట్టి ఈ సమయాన మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాము దేవా. మమ్మను క్షమించండి దేవా. ఇంకెన్నడూ పాపములో పడిపోకుండా మీకు లోబడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మీ సన్మార్గంలో మమ్మను నడిపించండి దేవా. ఎల్లప్పుడూ మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మమ్మను మేము సరిచేసుకునే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. ఈ లోకంలో మీ దృష్టికి ఎంతో విలువ కలిగిన వారిమిగా జీవించుటకు సహాయం చేయండి. మా బ్రతుకులను మీరు మార్చండి దేవా. ఇంకా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే పాపంలో, లోకంలో, చెడు స్నేహాల మధ్య బానిసత్వంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి బానిసత్వం నుండి, పాపం నుండి, చెడు నుంచి బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మను మీ రక్తం ద్వారా కడగండి దేవా. మీ రాజ్యానికి వారసులుగా చేసుకోండి దేవా. మమ్మను మీకే అర్పించుకుంటున్నాము దేవా. మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించండి దేవా. ఈనాడు ప్రవ్వా, మా జీవితములలో ఆశీర్వాదములు లేవయ్యా. ఏ కుటుంబంలో చూసినా ఏదో ఒక కొరత, పిల్లల పెళ్లిళ్ళు కావడం లేదని బాధ, ఉద్యోగం రావడం లేదని దిగులు, అనారోగ్యం వచ్చిందని చింత, చేసే పనిలో వృద్ధి లేదని వేదన, ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత సంపాదించినా చివరకు ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని ఎంతో కృంగిపోతున్న బిడ్డలుంటున్నారు. ఆర్థిక సమస్యలు మమ్మల్ని రోజు రోజుకు బాధిస్తున్నాయి దేవా. అప్పుల భారాలు మమ్మల్ని వేధిస్తున్నాయి తండ్రి. ఏమి చెయ్యాలి దేవా? నెమ్మది లేదు ప్రవ్వా, సంతోషం లేదు అయ్యా. ఎలా ఈ సమస్యల నుండి బయటకు రావాలో, ఏమి చేస్తే వీటికి పరిష్కారం వస్తుందో మాకు తెలియడం లేదు. మా వల్ల ఏమీ చేత కాదు దేవా. అయ్యా, ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము దేవా. మీరు మాత్రమే మా బాధలను తీర్చగలుగుటకు శక్తి కలిగిన దేవుడవు. మీరు మాత్రమే మా కన్నీటిని తుడిచే శక్తి కలిగిన దేవుడవు. దయతో మమ్మల్ని అందరినీ ఈ సమయాన జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి దేవా. మా జీవితాలలో మేలును చెయ్యండి దేవా. కీడునంతటిని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఇంకా రకరకాల సమస్యలను బట్టి, బాధలను బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. వారి దుఃఖాన్ని తొలగించండి, గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మరొకసారి ఈ గడిచిన మాసమంతా కూడా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడిన ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. చివరి దినమున ఈ విధంగా మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరుపెట్టే ధన్యతను మాకిచ్చారు. సజీవులనుగా మమ్మను కాపాడినారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల హృదయంలో ఉండే వేదన, బాధలు, చింతలు, కృంగుదల, నిరుత్సాహాలు, భయాల నుండి సంపూర్ణంగా మీరు దూరపరచండి దేవా. గొప్ప ధైర్యంతో నింపండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ
బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, కనపడని చీకటి శక్తులు సాతానంధకార క్రియను లయపరచమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.